హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో చాలా వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్స్ ఉన్నాయి. మనము ఈరోజు కొల్లూరు అనేది బిహెచ్ఎల్ లింగంపల్లికి నియర్లీ 9 to 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఎంట్రన్స్ చూసాం కదండి. లోపల దశావతారాల పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి. చూడండి, ఎంట్రన్స్లో లోపల భాగంలో ఎంత బాగున్నాయి. టెంపుల్ చాలా విశాలంగా చాలా అందంగా ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్ సుమారుగా 400-500 సంవత్సరాల నాటి టెంపుల్ అంటండి. టెంపుల్లో ఇక్కడ చూడండి, కాళింగుడి మీద ఉన్న శ్రీకృష్ణుడు, ఆ పైన టెంపుల్ అంతా చాలా మంచిగా విగ్రహాలన్నీ ఉన్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. కాళింగుడి మీద శ్రీకృష్ణుడు. ఇవి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్లో కొద్దిగా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు గర్భగుడి లోపల టెంపుల్ కనపడుతుంది. ఇది వచ్చే దారండి. ఇది టెంపుల్లోకి వెళ్ళే దారి. కొద్దిగా స్టెప్సేనండి, కన్వీనియంట్గా ఉంది. లోపల వెళ్ళచ్చు. లోపల పద్మావతి అమ్మవారు గోదాదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. చాలా బాగుందండి టెంపుల్. చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి బయట వస్తూనే అక్కడ ధ్వజస్తంభము వెనకనే శ్రీనివాస కళ్యాణ ఘట్టము చాలా శిలల మీద చాలా బాగా చెక్కినారండి. చాలా బాగుంది కళ్యాణోత్సవం. ధ్వజస్తంభం తర్వాత ధ్వజస్తంభం కూడా చాలా పెద్దదండి. చాలా బాగుంది. ప్రదక్షిణం చేయడానికి కూడా అనువుగా ఉంది ధ్వజస్తంభము. తర్వాత గుడిలో విగ్రహాలు చూడండి, మొత్తం మీద చాలా బాగా ప్రతిష్ఠించినారు, చెక్కున్నారు. చాలా కళగా ఉందండి గుడి, అందంగా. ఇక్కడ నుంచి మరలా మనకు గోదాదేవి కనపడతారు. ఇటు పక్కన శ్రీనివాస స్వామి, పద్మావతి అమ్మవారు. చాలా విశాలంగా ఉందండి టెంపుల్. పక్కనే వినాయకుని గుడి అండి. చిన్నగా ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఈ గుడికి అయ్యప్ప స్వామి ఉన్నారండి. ఇది గర్భగుడి, వినాయకుని గర్భగుడి. విగ్రహాలన్నీ కూడా చాలా బాగా అందంగా అలంకరించున్నారు. అందంగా ఉన్నాయండి. పూజలు చాలా బాగా జరుపుతున్నారండి గుళ్ళో. చాలా బాగుంది. ఇది వినాయకుని గుడి. కొంచెము అట్లనే ఎదురుగా వస్తే అండి శివాలయం, అంటే శ్రీ కాశీ విశ్వనాథుని టెంపుల్ అండి. స్వామివారిని వీడియో తీసేదానికి అవకాశం కలగలేదండి, అందువల్ల తీయలేకపోయినాను. ఈ ఆలయం కూడా చాలా బాగుందండి. కాశీ విశ్వనాథుడు.
ఇది కాశీ విశ్వనాథుని గుడి అండి. మొత్తానికి కొంచెం పైకి వెళ్తే కొంచెం దూరంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. టెంపుల్ వ్యూ చాలా బాగుందండి. చాలా విశాలంగా ఉంది టెంపుల్. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. ఇంకా ఓపెన్ చేయలేదండి ఈవినింగ్ టెంపుల్. నేను ఎర్లీగా వెళ్ళినందువలన మెయిన్ గుడి మాత్రం తెరిచారు, ఇవన్నీ ఇంకా తెరవలేదు. ఇది బయట నుంచి వ్యూ అండి. వెంకటేశ్వర స్వామి గుడి ఒక పక్క నుంచి వ్యూ. అక్కడ ఉండేది చిన్న రథం అండి, ఉత్సవాలప్పుడు ఉపయోగించే చిన్న రథం. చాలా విశాలంగా ఉంది కదండి టెంపుల్. ఉత్సవాలప్పుడు, బ్రహ్మోత్సవాలప్పుడు, ఈ ఉత్సవాలకు ఎంతమంది అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది శ్రీ యోగ శ్రీనివాసులు అంటండి టెంపుల్. పక్కనే ఉందండి శ్రీ యోగ శ్రీనివాస స్వామి. శ్రీ యోగ శ్రీనివాస స్వామి ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. విగ్రహము పంచముఖ కాదండి, శ్రీ వీరాంజనేయ స్వామి. వీరాంజనేయ స్వామి. అన్ని గుళ్ళు అలంకరణ చాలా బాగా చేస్తున్నారండి. ఈ గుడి అండి సుమారుగా 400 నుంచి 500 సంవత్సరం క్రితం గుడి అండి. అప్పట్లో చాలా చిన్నగా ఉండేదంట. ఈ 2012లో మరలా పునర్నిర్మాణం చేసి బాగా డెవలప్ చేశారంటండి. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఏమంటే నవగ్రహాలు దంపతులతో ఉన్నారండి. నవగ్రహాలు అక్కడ ఎదురుగా కనపడేది నవగ్రహాలయము. ఆ నవగ్రహాలన్నీ దంపతులతో కలిసి ఉన్నారండి. పూజ బాగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఈటీవీలో 2-3 సీరియల్స్ కూడా తీశారంటండి, చెప్తున్నారు. వీలు చూసుకొని తప్పకుండా ఒకసారి టెంపుల్ను విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, మనశ్శాంతిగా చాలా బాగుందండి. చూడండి వ్యూ, లాంగ్ వ్యూలో ఎంత బాగుంది. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణము, టెంపుల్ సరౌండింగ్స్. కుల్లూరు గ్రామము, సంగారెడ్డి డిస్టిక్, రామచంద్రాపురం మండలం, లింగంపల్లికి ఇది సుమారుగా 9 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చాలా బాగుందండి గుడి. వీలైనప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. శాస్త్రము చక్కగా వింటిగా నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?